హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లిటిల్ ప్లానెట్. ఈ వీడియో కంటెంట్ వచ్చేసి డే 4 ఇన్ అరిజోనా. డే 4 మొత్తం యాంటలూప్స్ కవర్ చేసాము, గ్లెన్ కెనియాన్ కవర్ చేసాము, అండ్ ద వేవ్ కూడా కవర్ చేసాము. యాంటలూప్స్ అనేవి వన్ ఆఫ్ ద బకెట్ లిస్ట్ అనమాట నాకు. సో నా బకెట్ లిస్ట్లో ఒకటి టిక్ మార్క్ అయిపోయింది. 2 యాంటలూప్స్ ఉంటాయి, అప్పర్ యాంటలూప్ అండ్ లోయర్ యాంటలూప్ ఉంటుంది. మేమైతే అప్పర్ యాంటలూప్ కవర్ చేసాము. వీ కాంట్ ఎక్స్ప్లోర్ యాంటలూప్స్ బై అవర్ సెల్ఫ్. సో మ్యాండేటరీగా అక్కడ టూరిస్ట్ గైడ్స్ ఉంటారు, మనం వాళ్ళని రీచ్ అవ్వాలి. సో మాకు పర్ హెడ్ $260 అయ్యింది ఓన్లీ యాంటలూప్ ఎక్స్ప్లోర్కి. ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ నాకు చాలా బాగా నచ్చింది. రైనీ సీజన్లో అస్సలు ఎంట్రీ ఉండదు అండ్ వెదర్ కూడా చూసుకొని ఎంట్రీ ఉంటుంది. కంటిన్యూస్ వాటర్ ఫ్లో అండ్ హై స్పీడ్ ఆఫ్ వాటర్ ఫ్లో వల్ల ఆ రాక్స్ షేప్ అనేవి అలా ఉంటాయి అండ్ వాటర్ ఫోర్స్ వల్ల ఆ రాక్స్ మీద షేప్స్ అని అట్లా వేవ్ లాగా పడ్డాయి. ఈ ప్లేస్కి ఐ వుడ్ రికమెండ్ సమ్మర్ టైంలో రావడం. సో కొంచెం అట్లీస్ట్ లైటింగ్ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు కొంచెం లైట్ తక్కువ ఉంది అనిపించింది కొన్ని ప్లేసెస్లో. different lighting of during the day changes the canyon walls a lot. టూరిస్ట్ గైడ్స్ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీని హిస్టరీ అండ్ ఎవ్రీథింగ్. వాటర్ ఫ్లో స్పీడ్ కనుక్కుందామని కెమెరాస్ ఇన్స్టాల్ చేశారంట అండ్ సెన్సార్స్ కూడా. కానీ ఆ ఫ్లో స్పీడ్కి అసలు ఆ సెన్సార్స్ అవన్నీ కెమెరాస్ అన్నీ ఎగిరిపోయాయంట. మైక్రోసాఫ్ట్ వాల్పేపర్ కూడా ఇక్కడి నుంచే తీసుకున్నారంట. ఈ ప్లేస్ ఎప్పటి నుంచో ఉంది, మనకి ఇప్పుడే ఫేమస్ అయ్యింది. అండ్ ఇది ఫేమస్ అవ్వడం వల్ల ఇక్కడ లోకల్స్ వచ్చేవాళ్ళు కూడా లోకల్స్ అందరూ ఆగిపోయారంట ఇక్కడికి రావడానికి. అండ్ మోస్ట్లీ ఇక్కడ పార్టీ ప్లేస్ లాగా చేసుకుంటారంట నైట్. ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ నాకు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలాంటి షేప్స్ అండ్ సైజెస్ లాగా కనిపించాయో. నాకైతే డ్రాగన్, మమ్మీ చాలా కనిపించాయి. అండ్ వెళ్ళినప్పుడు మ్యాండేటరీగా చెక్ చేసుకోండి అవైలబుల్ స్లాట్స్ ఉన్నాయా లేదా అని. ఒకవేళ అవైలబుల్ స్లాట్స్ ఉంటేనే వాళ్ళు తీసుకెళ్తారు, లేదంటే మళ్ళీ నెక్స్ట్ డే రమ్మంటారు. అంత డిస్టెన్స్ వెళ్ళి మళ్ళీ డిసప్పాయింటెడ్గా రిటర్న్ రావడం వేస్ట్. సో అందుకే ముందే తెలుసుకోవడం బెస్ట్. మాకు యాంటలూప్ ఎక్స్ప్లోర్ చేయడానికి జస్ట్ 2 hours పట్టింది అండ్ మేము మార్నింగే వెళ్ళిపోయాము. యాంటలూప్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ది వేవ్కి వచ్చాము. ది వేవ్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈ ప్లేస్ కూడా ట్రెక్కింగ్ ప్లేస్. మేము అరిజోనా వింటర్ సీజన్లో వెళ్ళాము. సో యూఎస్లో ఈవినింగ్ 5 o'clock కల్లా డార్క్ అయిపోతుంది, బట్ అరిజోనా మాత్రం 6కి డార్క్ అవుతుంది. ఈవినింగ్ 5 లోపు ప్లేసెస్ అన్ని కవర్ చేయాలి. సో దానికోసం ప్రాపర్ ప్లానింగ్ చేశాము. పర్ డేకి జస్ట్ ఓన్లీ 2 to 3 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయగలిగాము. సమ్మర్లో అయితే చాలా కష్టం, చాలా హ్యూమిడిటీ ఉంటుంది అరిజోనా. సో ది వేవ్కి ఎంట్రీ టికెట్ అంటూ ఏం లేదు అండ్ పార్కింగ్ లాట్ కూడా ఉంది. సో మనం పార్కింగ్ చేసుకొని ట్రెక్కింగ్కి వెళ్ళవచ్చు హ్యాపీగా. అడ్వెంచరస్గా ఏదైనా చేయాలి అని అంటే అరిజోనా వుడ్ బి ద బెస్ట్ ప్లేస్ ఐ వుడ్ సే. నేనైతే మళ్ళీ మళ్ళీ వస్తాను అరిజోనాకి. యూజువల్గా అయితే ఒక ప్లేస్ ఆల్రెడీ చూసిన తర్వాత మళ్ళీ రావాలనిపించదు, కానీ నాకు మాత్రం అరిజోనా మాత్రం మళ్ళీ రావాలనిపించింది. మేము ఏ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినా అక్కడ తెలుగు వాళ్ళు మాత్రం పక్కా ఉన్నారు. సో నాకు యుఎస్లో ఉన్నట్టు అనిపించలేదు, నాకు ఇండియా ఫీలింగ్సే చాలా వచ్చాయి. మా ఫ్రెండ్స్ అందరూ అది ఈజీగా క్రాస్ చేశారు. సో నేను కూడా చేయగలను అనుకున్నాను, కానీ చూస్తే అది కొంచెం స్లోప్ లాగా ఉంది అండ్ నేను వేసుకున్న షూస్ కూడా అంత గ్రిప్ లేదనమాట. అండ్ నాకు చాలా భయమేసింది. ఇంకేం లేదు, అక్కడ కొంచెం స్లిప్ అవుతే అలా కింద పడిపోతాను. కొంచెం డిస్టెన్స్ వరకు ట్రై చేశాను గ్రిప్ ఉన్నంత వరకు వాక్ చేయడానికి, కానీ అవ్వలేదు. ఒక పాయింట్లో అక్కడ నాకు గ్రిప్ దొరకలేదు. సో ఇంకా అంతే, లైక్ డిసైడ్ అయిపోయాను ఈ రూట్ నాకు బెస్ట్ కాదని చెప్పేసి నేను మళ్ళీ కిందకి దిగి కింద నుంచి మళ్ళీ పైకి ట్రెక్ చేసుకొని వచ్చాను. సో నేను 2 times ట్రెక్కింగ్ చేశాను. సో పైకి ఎక్కుతున్నప్పుడు ఆ వేవ్ స్ట్రక్చర్ వల్ల ఒక ఇల్యూజన్ అనేది వస్తుంది మనకి. అరిజోనాలో మోస్ట్లీ అన్ని ప్లేసెస్ అన్ని ట్రెక్కింగ్ ప్లేసెసే, కానీ అడ్వెంచరస్గా అండ్ ట్రెక్కింగ్ ప్లేస్ ఎక్స్పీరియన్స్ మంచిగా కావాలి అని అంటే ఐ వుడ్ సే లైక్ ది పేజ్ ప్లేస్ అనేది పర్ఫెక్ట్. ది పేజ్ అనేది ఊటాకి దగ్గరగా ఉంటుంది. 2 days కంటిన్యూస్గా పేజ్లో స్టే చేసి మనం ప్రతి ఒక్క ప్లేస్కి ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు, ట్రెక్కింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు.
నేను మళ్ళీ కిందికెళ్ళి పైకి వస్తున్నాను కాబట్టి మా ఫ్రెండ్స్ అందరూ నా కోసం వెయిట్ చేశారు పాపం ఓపికగా. అది శాండ్, రాక్ కాదు. ఇక్కడున్న టెంపరేచర్‌కి శాండ్ మొత్తం రాక్ లాగా ఫార్మ్ అయిపోయింది. అండ్ నేనది టెస్ట్ చేశాను కూడా. శాండా లేకపోతే రాకా అని చెప్పేసి. కానీ శాండే రాక్ లాగా ఫార్మ్ అయిపోయింది మొత్తం. ది వేవ్ ట్రెక్కింగ్ అయిపోయాక అక్కడి నుంచి గ్లెన్ కెనయాన్ వచ్చాము. గ్లెన్ కెనయాన్ హిస్టరీ ఏంటి అంటే మోర్ దెన్ 20 స్టేట్స్‌కి ఇక్కడున్న వాటర్ తోటి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో అదంతా క్లియర్‌గా హిస్టరీ మొత్తం ఈ విజిటింగ్ సెంటర్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. డ్యామ్ అయితే పిచ్చ క్రేజీ అనిపించింది నాకు. నాకు ఈ గ్లెన్ కెనయాన్ విజిటింగ్ సెంటర్ చూసినంతసేపు నాకు స్కూల్లో సైన్స్ ఫెయిర్ గుర్తొచ్చింది. స్కూల్లో యాక్చువల్లీ మనకి ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చేసి చూపించమంటారు. నేను స్కూల్లో ఉన్నప్పుడు గ్లోబల్ వార్మింగ్ గురించి ఒక ఎక్స్పెరిమెంట్ చేసుండే. స్టడీ కన్నా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఫస్ట్ ఉంటా నేను. అండ్ ఇక్కడ ప్రాక్టికల్‌గా కూడా డ్యామ్ ఎలా వర్క్ అవుతుందో అని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా ఉంది. సో, ఆ డ్యామ్ రన్ అవుతున్నప్పుడు అక్కడ వాటర్ పంప్ అయ్యి అదంతా ఫ్లో అవుతుంది. అన్ని ప్లేసెస్ అని ఎక్స్‌ప్లోర్ చేయడం అయిపోయిన తర్వాత ది పేజ్ నుంచి మళ్ళీ డైరెక్ట్ టెంపీకే వెళ్ళాము. సో, పేజ్ నుంచి టెంపీకి ఆల్మోస్ట్ 5½ అవర్స్ జర్నీ. అరౌండ్ 5:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. అండ్ కంటిన్యూయస్ స్ట్రెచ్‌లో ఆల్మోస్ట్ 5 అవర్స్ డ్రైవ్ చేశాను. జస్ట్ ఓన్లీ 10 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాం మధ్యలో. వీడియోకి మంచి విజువల్స్ రావాలని చెప్పి నా కష్టాలు అవన్నీ. అంతేనండి ఈ వీడియోలో. ఇదే నా లాస్ట్ డే ఇన్ అరిజోనా. సో, అరిజోనా ట్రిప్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఒకవేళ డే 1, డే 2, డే 3 వీడియో చూడకుండా అయితే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. సో, ఇక్కడ నుండి మళ్ళీ టెంపీ వెళ్ళి అక్కడ నుండి నేను ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకొని మళ్ళీ సియాటిల్ బ్యాక్ వచ్చేసానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.